నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను మౌనిషా. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఈ మధ్య కాలంలో మనం బాగా వింటున్నాము, చాలా మంది చేయించుకుంటున్నారు కూడా. సో ఇది చేయించుకున్న తర్వాత ఎలా ఉంటుంది, దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఎలా చేయించుకోవాలి, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ నీలం రమణ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో వెల్కమ్ టు అవర్ స్టూడియోస్ డాక్టర్. థ్యాంక్ యూ. సో డాక్టర్, బేసిక్గా మనకి నీ రీప్లేస్మెంట్ అంటేనే, ఆ సర్జరీ అంటేనే చాలా భయపడుతూ ఉంటారు. ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాసెస్ అని చెప్తారు. సో దాంట్లో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎలా ఉంటుంది అసలు? సో ఇప్పుడు ఎక్కువ అదే చేస్తున్నారని చెప్తున్నారు. సో ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చేసేదైతే మామూలుగా నీ రీప్లేస్మెంట్ అయితే వీ హీన్ హ్యావింగ్ ఇట్ సిన్స్ లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి. ఇండియాలో పర్టికులర్లీ లాస్ట్ 25 ఇయర్స్ నుంచి చాలా చేస్తున్నారు. నీ రీప్లేస్మెంట్ నుంచి అడ్వాన్స్ మెథడ్స్ ఆఫ్ సర్జరీస్ వచ్చినప్పుడు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఈజ్ ద లేటెస్ట్ దట్ వీ హ్యావ్. లాస్ట్ 8 to 10 ఇయర్స్లో చాలా మటుకు వరల్డ్ వైడ్ ఆల్సో జరుగుతున్నది. ఇండియాలో హైదరాబాద్లో పర్టికులర్గా లాస్ట్ 5 to 6 ఇయర్స్లో బాగా పెరిగింది. సో చేసేది మనం ఇంప్లాంట్ వేసేది అంతా మోర్లెస్ నార్మల్ సర్జరీ చేసినా రోబోటిక్ చేసినా మనం మన చేత్తోనే డాక్టర్ వేయాల్సి వస్తుంది. బట్ అడ్వాంటేజ్ విత్ రోబోటిక్ సర్జరీస్ ఆర్ ద రోబో విల్ బీ హెల్పింగ్ అస్ ఇన్ డూయింగ్ ద సర్జరీ మోర్ పర్ఫెక్ట్, మోర్ యాక్యురేట్. అండ్ దాంట్లో వేరియస్ అడ్వాంటేజెస్ ఉంటాయి విచ్ వీ గోయింగ్ టు డిస్కస్. సో చాలామంది పేషెంట్స్ వచ్చి అడుగుతారు, సో రోబోటిక్ సర్జరీ అంటే రోబోనే చేస్తుంది, మనం చేయమని. లేదండి, ఓపెన్ చేసేది, క్లోజ్ చేసేది, కుట్లు వేసేది అంతా సేమ్ సర్జరీ. రోబోతో మనకు నీ పొజిషనింగ్ ఎట్లుంటుంది, లిగమెంట్ టెన్షన్స్ ఎట్లుంటాయి, లోపల కండరాల్స్ ప్రెషర్స్ ఎట్లున్నాయి, లిగమెంట్ బోన్స్ మనం ఎట్లా లోపల పెట్టాలా, ఏ డైరెక్షన్లో పెడితే మనకు బెస్ట్ ఉంటుంది ఆ పేషెంట్కి, ఇవన్నీ మనకు రోబోటిక్స్ అసిస్టెడ్ సర్జరీస్, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో తెలుస్తుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ ఎంతసేపు చేస్తారు, ప్రాసెస్ ఎంతసేపు ఉంటుంది? ఒక్కసారి మనం ప్రాసెస్ గురించి మాట్లాడితే, సో నార్మల్ దానికి దీనికి ఏ విధంగా ఉంటుంది డిఫరెన్స్? అసలు ఎందుకు రోబోటిక్ సర్జరీకి వెళ్ళాలంటే ఏం చెప్తారు? మామూలుగా చేసే సర్జరీ దానికి, రోబోటిక్ సర్జరీ చేసేదానికి టైం ప్రాబ్లీ రోబోటిక్ మే టేక్ 10 to 15 minutes మోర్ బికాజ్ వీఆర్ యూజింగ్ ఎక్స్ట్రా స్టెప్స్. ఓకే. మనం మామూలుగా చేసేటప్పుడు వీఆర్ డూయింగ్ అ స్టాండర్డ్ నార్మల్ నీ రీప్లేస్మెంట్ వీ ఫాలో సర్టన్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎవ్రీ పేషెంట్. In robotic surgery, we have to do it differently for different patients. So, మనం చేసే కట్స్ ఉంటుంది, లోపల లిగమెంట్ అలైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు లోపల లిగమెంట్స్ ఎట్లుంటాయి నేను సర్జరీ ముందు నాకు తెలీదు. వి సీ ద ఎక్స్రే, బోన్లో డిఫార్మిటీ ఎట్లుంది, బోన్లో డ్యామేజ్ ఎట్లుంది చూసుకొని వీఆర్ డూయింగ్ ద నీ రీప్లేస్మెంట్ సర్జరీ బేస్డ్ ఆన్ ద సర్జన్ స్కిల్స్. And we can only correct the knee replacement procedure in 2 various axes. We can change it. Ligament tensioning also వేరే ఉంటుంది. Now in robotic surgery మనం చేసినప్పుడు before we do the surgery, once we open the knee and put in the ligament spacers, tensioners అని పెడతాం, probes వస్తాయి. ఆ probes పెట్టిన తర్వాత robo is going to tell us how the ligaments are. Ligaments ఏది టైట్ ఉంది, ఎంత టైట్ ఉంది, ఒక సైడ్ లూజ్ ఉంది, ఎంత లూజ్ ఉంది. దీన్ని మనం ఎట్లా దాన్ని మనం ఆ పేషెంట్ కోసం బెస్ట్ చేయవచ్చు వితౌట్ కాజింగ్ మచ్ లోపల డ్యామేజ్. నార్మల్ రీప్లేస్మెంట్లో కొంచెం లిగమెంట్స్ టైట్ ఉన్నప్పుడు ఎక్కువ రిలీజ్ చేయాల్సి వస్తుంది లోపల. బట్ రోబోటిక్లో లోపల టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉంటుంది, లోపల బ్లీడింగ్ ఆల్సో డెఫినెట్గా నార్మల్ సర్జరీ కన్నా తక్కువ ఉంటుంది. బికాస్ రోబో ఇస్ హెల్పింగ్ అస్ ఇన్ డూయింగ్ ఇట్ ఇన్ టు అ బెటర్ ఇట్ ఇస్. సో బేసికలీ లాట్ ఆఫ్ అనేది రోబోటిక్ సర్జరీ మనం నార్మల్ సర్జరీ చేయకపోయినా కానీ రోబోటిక్ చేసుకోవచ్చు అని లేదండి. అ సర్జన్ హూస్ ట్రైన్డ్ ఇన్ నార్మల్ సర్జరీ విల్ డూ అ బెటర్ రోబోటిక్ సర్జరీ. బట్ సంబడీ ఈజ్ నాట్ ట్రైన్డ్ ఇన్ నార్మల్ సర్జరీ డెఫినెట్గా రోబోటిక్ సర్జరీ చేయలేరు. సో సర్జన్స్ రోల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం సర్జరీ చేసే కొద్దీ వీ కెన్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇంప్లాంట్, చేంజ్ డిఫరెంట్ యాక్సెసెస్ అండ్ వీ కెన్ రొటేట్ థింగ్స్ ఇన్ 7-8 డైమెన్షన్స్. ఈ పొజిషనింగ్ ఆఫ్ యాక్సెస్లో మనం 7-8 డైమెన్షన్లో చేంజ్ చేసినప్పుడు ఆ సర్జరీ ఆ పేషెంట్కి విల్ బీ ద బెస్ట్ అవైలబుల్ అండ్ ద పొజిషనింగ్ విల్ బీ యాక్యురేట్ ఫర్ దట్ పర్టికులర్ పేషెంట్. సో ఇట్స్ మోర్ లైక్ అ పర్సనలైజ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ పేషెంట్. సో మీకు ఒకటి ఉంటుంది, వేరే పేషెంట్కి వేరే ఉంటుంది. ఈచ్ పేషెంట్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ సొల్యూషన్ బికాస్ ఆఫ్ రోబోటిక్స్. సో పర్సన్ టు పర్సన్ చేయాలంటే ఖచ్చితంగా రోబోటిక్ సర్జరీకి వెళ్తే బెస్ట్ ఉంటుంది. పర్సన్ టు పర్సన్ మేము నార్మల్గా సర్జరీ చేసినప్పుడు వీ డూ ద స్టాండర్డ్ సర్జరీ. వీ డూ ఫాలో వాట్ వీ డూ యాజ్ మెకానికల్ అలైన్మెంట్ టెక్నిక్స్ అని ఉంటాయి. సో నీ, హిప్, యాంకిల్ అని. బట్ ఇన్ రోబోటిక్ సర్జరీస్ వీ క్యాన్ డూ మెకానికల్ అండ్ ఆల్టర్నేటివ్ అలైన్మెంట్స్ ఆల్సో అండ్ మేక్ ఇట్ టైలర్ ఫిట్ ఫర్ ద పేషెంట్. ఓకే, మనం ఇంప్లాంట్ వేసేది సేమే,
బట్ హౌ వి పుట్ ద ఇంప్లాంట్ అది మనం మన చేత్తోనే వేస్తాం, నార్మల్గా కానీ చేత్తో వేస్తాము, రోబోటిక్లో కానీ మనం చేత్తోనే పెట్టేది. బట్ ద రోబోటిక్ కట్స్ అయినప్పుడు వీ హ్యావ్ బెటర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పేషెంట్, వీ హ్యావ్ మోర్ యాక్యురేట్ డీటెయిల్స్ అబౌట్ ద పేషెంట్ టు డూ అ బెటర్ సర్జరీ యాజ్ కంపేర్ టు కన్వెన్షనల్ సర్జరీ. సో దీంతో అడ్వాంటేజెస్ ఏముంటాయి, పేషెంట్ మొబిలిటీ బెటర్ ఉంటుంది, పెయిన్ డెఫినెట్గా కొంచెం తక్కువ ఉండొచ్చు. చాలామంది ఇంటర్నెట్లో చూస్తారు ఇన్సిషన్ తక్కువ ఉంటుంది కదా రోబోటిక్ చేస్తే, లేదండి, ఇన్సిషన్ డెఫినెట్లీ సేమ్ ఉంటుంది రోబోటిక్ ఆర్ స్టాండర్డ్ చేసినా కానీ, బట్ డెఫినెట్గా బ్లడ్ లాస్ విల్ బీ స్లైట్లీ లెస్ ఇన్ రోబోటిక్. లోపల టిష్యూ డ్యామేజ్, టిష్యూ మనం ఎప్పుడు సర్జరీ చేసినా లోపల టిష్యూ మనీ ఓపెన్ చేస్తుంటాము, ద ఓపెనింగ్ ఆఫ్ ద టిష్యూ విల్ బీ లెస్ ఇన్ రోబోటిక్ యాజ్ కంపేర్ టు స్టాండర్డ్. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ చూసుకుంటే దే విల్ బీ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ బోత్. అండ్ విత్ లాస్ట్ 4 yearsలో స్టార్లబ్ రోబోటిక్స్ చాలా కేసెస్ చేస్తాము. We can definitely say that the procedure is slightly more advanced compared to normal surgery, and patients recovery koncham better untadi and they feel happy after surgery compared to conventional surgery also. So okay doctor, caller unnaru, call తీసుకుందాము. శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు, ఓకే, కాల్ కట్ అయింది డాక్టర్. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ సర్జరీ ప్రాసెస్ ఏదైతే ఉందో రోబోటిక్తో, సో ఏ సర్జన్ అయినా చేయొచ్చు, లేకపోతే పర్టికులర్లీ దీనికి ఏమైనా కోర్సెస్ కానీ లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా చేసి ఉండాలంటారా? డెఫినెట్గా వీ హ్యావ్ టు హ్యావ్ ట్రైనింగ్ ఇన్ దట్ రోబోటిక్ సర్జరీ. నా నీ ఇంప్లాంట్స్ మన వరల్డ్లో వాడేటి వేరియస్ కంపెనీస్ ఉంటాయి, మోస్ట్ ఆఫ్ దమ్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్. ఈచ్ ఇంప్లాంట్ వాడినా కానీ వాళ్ళ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది, బట్ వీ ఫాలో అ స్టాండర్డ్ ప్రిన్సిపల్. The principles are more or less the same in mechanical surgery, in non-robotic surgeries. Now robotic surgery చేసినప్పుడు ఒక ఇంప్లాంట్కి ఒక రోబో ఉంటుంది, యూ కెనాట్ మిక్స్ అండ్ మ్యాచ్. సో మేజర్ కంపెనీస్ వరల్డ్లో ఏమున్నాయి, జాన్సన్ ఉంది, జిమర్ ఉంది, స్మిత్ అండ్ నెఫ్యూ ఉంది. ఇవన్నీ మేజర్ కంపెనీస్ వాడేటప్పుడు, జాన్సన్ అని వాడేటప్పుడు ఆ రోబో స్పెసిఫిక్ టు ద ఇంప్లాంటే వాడాలా. We cannot take another company's robo and put this implant inside. So definitely robotic surgery cheseki doctor who's already doing normal replacement surgeries will require probably a week or 10 days of getting used to it. And our principles of this robo also, we have it attending short programs, but it's not really difficult when we are doing the normal surgery. Attend chesthe within a short time manaku alavaatu అయిపోతది. ఓకే, సో వి యూజువలీ ఇప్పుడు మనకి బాగా వింటున్నాం ఏఐ అని. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఏఐ ఇన్ రోబోటిక్? ఏఐ ఇంకా రోబోటిక్స్లో రాలేదు. సో సపోజింగ్ వెన్ వీ డూ రోబోటిక్ సర్జరీ వీ హ్యావ్ సమ్ లిగమెంట్ పొజిషన్స్, మనకు ఫిగర్స్ వస్తాయి, డేటా వస్తుంది మనకు. ఆ డేటాని డాక్టర్గా విత్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, నీ రీప్లేస్మెంట్స్, వీ అడ్జస్ట్ దోస్ డేటాస్ ఇంటూ వాట్ ఫిట్స్ ద పేషెంట్. Now we have different alignment philosophies untai, alignment techniques untai. With the help of AI in the future, the robo will be able to advise us on which method of alignment will be best for that particular patient. So the robotic AI tho that will advise us into what to do, but definitely danni manam overrule chesukovachu. If we as doctors think while doing the surgery based on our experience that what the robo with AI is saying is the best, we can go ahead with that protocol. But అన్నిటికీ మనం వాళ్ళ మాట వినాలని లేదు. వీ కెన్ చేంజ్ ఫ్యూ మిల్లీమీటర్స్ ఇటు అటు అడ్జస్ట్ చేయాలి. దట్ ఈస్ వేర్ ద హ్యూమన్ టచ్ హ్యాస్ టు బీ దేర్. AI will come, but it's still not there in robotics. It will come in the future, but that will take some more time. ఓకే, సో కమింగ్ టు దిస్ పేషెంట్స్ చాలామంది వచ్చి, సో నార్మల్ నీ రీప్లేస్మెంట్ అండ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే చాలామంది రోబోటిక్కి ఎందుకంటే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి, సో తొందరగా కొంచెం క్యూర్ అయ్యే ఛాన్సెస్, అక్కడ డ్యామేజ్ ఎక్కువ అవ్వదు. సో కమింగ్ టు దిస్ ఈజ్ బెటర్ అని మీరు చెప్తున్నారు. సో కాస్ట్ పరంగా చూస్తే ఏ విధంగా ఉంటుంది? ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేయగలరా దాన్ని? See, most patients who come to us, we tell them the same thing. Nenu particularly what I tell them is last 20-25 years nunchi I am doing standard knee replacements. Patients are happy, that's why we are getting more and more patients going it, and we are doing a lot of surgeries. So based on the surgeon's skill, which is very important, doing a normal surgery is important. It's good and results also baguntai. But in addition to that, when we do robotic surgeries, our skill gets enhanced with the robotic information that we get. So దాని కోసం కాస్ట్ డెఫినెట్గా కొంచెం యాడ్ అవుతుంది. డిపెండింగ్ ఆన్ ద రోబోటిక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆల్ దట్, ఎవ్రీ హాస్పిటల్ యాడ్ కాస్ట్ టు ఇట్. డిఫరెంట్ థింగ్ ఆన్ డిఫరెంట్ సిటీస్లో ఇండియాలో కాస్ట్ ఎనీవేర్ బిట్వీన్ 70,000-80,000 to 1 lakh వరకు తీసుకుంటున్నారు ఎక్స్ట్రా ఫర్ రోబోటిక్ సర్జరీస్. బట్
If a patient cannot afford that extra cost, normal knee replacement surgery also, because we are so well trained, దాంతో చేసినా కానీ రిజల్ట్స్ బాగుంటాయి, బట్ దీంతో ఇంకా బెటర్ ఉంటాయి. ఓకే. So patients ultimately has to decide in discussion with the doctor in what is comfortable for them and then go ahead with surgery. సో డాక్టర్, మనం ఇందాక డిస్కస్ చేస్తున్నట్టు ఈ రోబోట్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయా సర్జరీకి యూజ్ చేసే మీరు రోబోట్స్లో? See, by and large మనం వాడే నీ రీప్లేస్మెంట్ రోబోటిక్ సర్జరీస్ రోబోస్ ఒకటే అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద కంపెనీ. సో మనం జాన్సన్ ఉంటుంది, స్ట్రైకర్ రోబోస్ ఉంటాయి, స్మిత్ అండ్ నెఫ్యూ ఉంటాయి. ఈచ్ వన్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఇన్ దేర్ వర్క్ ఫ్లో. ఓకే. బట్ ఆల్ ట్రై టు అచీవ్ ద సేమ్ మెథడ్స్. బట్ ఏ మెథడ్తో వాడతాము, ఏ ప్రిన్సిపల్స్తో వాడతాం దాన్ని బట్టి కానీ. సో ఆ మెథడ్స్ అండ్ ప్రిన్సిపల్స్ వీ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్ వెల్ వీఆర్ డూయింగ్ రోబోటిక్ సర్జరీ. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ వన్ పర్టికులర్, నార్మల్గా మనం వాడేది ఇప్పుడు స్టార్ హాస్పిటల్స్లో వీఆర్ యూజింగ్ వెలిస్ జాన్సన్ రోబోటిక్ సర్జరీ విచ్ హస్ లాంచ్డ్ అరౌండ్ 4 years బ్యాక్ యూఎస్లో. సో లాస్ట్ 3.5 years నుంచి స్టార్లో చాలా కేసులు చేస్తున్నాము. ఐఎమ్ టోటలీ కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ విత్ దిస్ రోబో మిషన్. సో ఇంకో రోబో మిషన్ నాకు తీసుకొని వచ్చి వేరే ఇంప్లాంట్ ఏమంటే ఐ మే టేక్ 2-3 days టు గెట్ యూస్ టు ఇట్, బట్ ఐ విల్ స్టిల్ బీ ఏబుల్ టు డూ ఇట్ because all the robotic surgeries are following a certain principle and protocols. కొంచెం method of doing it will be different. వాళ్ళ సాఫ్ట్వేర్ వేరే ఉంటాయి. The simple thing like you're using your cell phone. If you're using an Android phone or an Apple phone, you can use both the phones. But probably ఒక 1-2 hours you get comfortable one over the other. So అట్లనే ఇట్లా 4-5 different softwares ఉంటాయి ఈ కంపెనీస్లో. We have to just get used to it. అలవాటు అయిన తర్వాత doing the surgery is very very easy. And also we also have to say robots అన్నీ ఈక్వల్ కాదు. Some robots are made with better quality, better standards like we see in watches, mobile phones, cars. So not all cars are same. Some have better technology and better methods. So doctor has to be comfortable with it. And what robots we should use and do surgery with standard implants. Now implants మనం లోపల వేసేది ఏ సర్జరీ చేసినా కానీ దానికి ఒక లైఫ్ ఉంటుంది. The life of the implant normally lasts for 20 years. So మనము ఆ 20 years రావాలంటే the surgery has to be perfect, the doctor has to do a good job, and also the robotic should be assisting us in the basic principles which are right. So standard robots కన్నా కొన్ని robots better ఉంటాయి. సో డాక్టర్తో మీరు డిస్కస్ చేసి which is most comfortable, ఇంటర్నేషనల్లో ఎక్కువ సేల్స్ ఉంటాయి అవే మనం వాడాలి. సో వీ డిస్కస్డ్ అడ్వాంటేజెస్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ. దీనివల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయి, ఎంత బాగుంటుంది, ఎంత బెటర్గా ఉంటుందని. సో దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయా, ఉంటే ఏముంటాయి? ఓకే. Now disadvantages అనేది there are no major disadvantages with the procedure except that the cost involved. Probably the cost is the only disadvantage we can say. Surgical time మనం చేసే కొద్ది సర్జరీస్ చేసే కొద్ది నార్మల్ సర్జరీ చేసినా కానీ రోబోటిక్ చేసినా కానీ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ ద సేమ్ టైమ్. చాలామంది అనుకుంటారు రోబోటిక్ సర్జరీ విల్ బి ఫాస్టర్. నో, రోబోటిక్ యూజువలీ వర్క్స్ అట్ ద సేమ్ టైమ్ as నార్మల్ సర్జరీ. ద ఓన్లీ డిసడ్వాంటేజ్ విచ్ ఐ కెన్ సీ ఇస్ ప్రాబ్లీ ద కాస్ట్ ఇన్వాల్వ్డ్. చాలామంది పేషెంట్స్ అడుగుతారు మమ్మల్ని, సార్ మీరు ఎక్స్రే చూడండి మాకు రోబోటిక్ బాగుంటుందా నార్మల్ బాగుంటుందని. సో వాట్ ఐ టెల్ దెమ్ ఇస్ ఎనీ సర్జరీ విల్ బీ గుడ్ ఫర్ యూ. ద రోబోటిక్ హ్యాస్ దర్ అడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ ఏముంటాయి? స్లైట్లీ ఫాస్టర్ రికవరీ, లెస్ పెయిన్, బ్లడ్ లాస్ డెఫినెట్గా తక్కువ ఉంటుంది, అండ్ ద రోబోటిక్ సర్జరీ టెక్నిక్ విల్ బీ టైలర్డ్ మేడ్ టు యోర్ నీ. సో మోకాళ్ళు మీకు ఎట్లున్నాయి, మీ లిగమెంట్స్ ఎట్లున్నాయి మనకు రోబోటిక్ ద్వారా ముందే తెలుస్తుంది. సో చేసేటప్పుడు వీ కెన్ బి మోర్ యాక్యురేట్ విత్ ద సర్జరీ యాజ్ కంపేర్ టు నార్మల్ సర్జరీ. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ మెయిన్లీ. డిసడ్వాంటేజ్ ప్రాబ్లీ ఐ సీ ఓన్లీ ఇస్ ద కాస్ట్. ఎవరికి మనం నార్మల్ సర్జరీ చేయగలుగుతామో వాళ్ళు అఫోర్డ్ చేయగలిగితే రోబోటిక్ ఆల్సో చేసుకోవచ్చు. బట్ కాస్ట్ ఎక్కువ అవుతుంటే ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ అ పేషెంట్ బికాస్ లాస్ట్ 20 years నుంచి నార్మల్ సర్జరీస్ చేస్తున్నాము. చాలామంది పేషెంట్స్ దాంతో బెనిఫిట్ అయినారు. అండ్ ఐ థింక్ వీ కెన్ స్టిల్ గో అహెడ్ విత్ నార్మల్ సర్జరీ ఆల్సో ఇన్ కేసెస్ వేర్ ద కాస్ట్ ఇస్ ద ఇష్యూ. సో కాస్ట్ ఇస్ ద ఓన్లీ ఫ్యాక్టర్. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ సర్జరీ ఏదైతే అవుతుందో రోబోటిక్ సర్జరీ అయిన తర్వాత అసలు లైఫ్ లాంగ్ అది ఉంటుందా? అసలు ఎన్ని రోజులు ఉంటుందా ఇంప్లాంట్? See, by and large, robotic చేసినా నార్మల్ చేసినా the implants are there for that 15 to 20 years. 15 years తక్కువ, by and large 20 years లైఫ్ వస్తుంది. సో ఎట్లా మనం ఈ 20 years అంటామంటే ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఈవెన్ ఇన్ యూకే, ఆస్ట్రేలియా అండ్ యూరోపియన్ కంట్రీస్ దీస్ సర్జరీస్ హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ 30 years. The government itself has set up guidelines which are available open on the internet for anybody to access, where the government every year follows up these patients and మనకు చెప్తారు ఎన్ని సంవత్సరాలు వస్తుందని. సో మనం ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసే ఇంప్లాంట్స్ ఆర్ ద సేమ్ ఇంప్లాంట్స్ దట్ ఆర్ యూజ్డ్ అబ్రాడ్. సో ఆ సేమ్ ప్రిన్సిపల్స్ ఫాలో అయినప్పుడు విచ్ ఇంప్లాంట్ ఇస్ గోయింగ్ టు లాస్ట్ హౌ లాంగ్ మనకు నార్మల్ సర్జరీ రోబోటిక్లో తెలుస్తుంది. బట్
రోబోటిక్ ఇస్ నౌ ఆఫ్ రీసెంట్ ఒరిజిన్ వచ్చినప్పుడు మనం దాని లైఫ్ నార్మల్ సర్జరీ కన్నా ఎక్కువ ఉండాలి అనుకుంటాము, బికాస్ ద అక్యురసీ ఈజ్ బెటర్ అండ్ ద లైఫ్ ఆఫ్ ద ఇంప్లాంట్ విల్ బి బెటర్. దాట్ మనకు ఓన్లీ టైంతో తెలుస్తుంది. బట్ డెఫినెట్గా వీ కెన్ సే రోబోటిక్ సర్జరీ చేసినా నార్మల్ సర్జరీ చేసినా ద ఇంప్లాంట్స్ విల్ లాస్ట్ యూ ఈజీలీ అరౌండ్ దట్ యావరేజ్ ఆఫ్ 20 years. దాని తర్వాత మళ్ళీ అవసరం పడితే మళ్ళీ చేయాల్సి వస్తుంది. లక్కీలీ వాట్ హ్యాపెన్స్ మనకి ఇండియాలో మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ హూ అండర్గో సర్జరీ ఆర్ 55, 60, 65, 70. సో వాళ్ళకి మోస్ట్ ఆఫెన్ దే లాస్ట్ త్రూ దేర్ లైఫ్, బికాజ్ ఏజ్ పెరిగే కొద్దీ దాని యూసేజ్ తక్కువ ఉంటుంది అండ్ స్మాల్ పెయిన్స్ వచ్చినా కానీ దెర్ ఇస్ నో ప్రాబ్లం. డెఫినెట్గా ఫెయిల్ అయితే మాత్రం మనం మళ్ళీ దాన్ని చూసుకొని మళ్ళీ ఈజీగా రివిజన్ సర్జరీస్ చేసుకోవచ్చు. సో రివిజన్ సర్జరీ ఇస్ నాట్ అ ప్రాబ్లం. ఎవరికైనా పెయిన్ అయ్యి బాధపడుతుంటే ఏజ్ ఒకటే కాదు, వాళ్ళకి బాధ ఎక్కువ ఉంటే సర్జరీ చేసుకుంటే ద బెటర్. సో దే కెన్ లీడ్ అ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, can walk normally, can do all routine activities. Some people even play light sports activities, tennis, shuttle, golf అన్నీ ఆడుతుంటారు ఆఫ్టర్ రీప్లేస్మెంట్ సర్జరీస్. ఓకే, నేను అడుగుదాం అనుకుంటున్నాను ఇంకా, అంటే ఆఫ్టర్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ నార్మల్గా కూర్చోడానికి అవుతుందా అని చెప్పి. సో యూజువలీ normally the recovery process in a surgery is probably around a month in the maximum. Month tarvata housewives can start doing their housework, people can go to office as usual, but chinna noppulu untai, that slowly recovers. So what I would say is you get 90% recovery in 1 month. The remaining 10% recovers slowly, but doesn't mean you don't need to hamper. Now surgery tarvata chaala mandi adugutuntaru we have to be on the bed. No, robotic surgery tarvata you are on the bed only for that 12 hours. నెక్స్ట్ డే నుంచి యూ హ్యావ్ టు వాక్ అరౌండ్ ఇన్ ద రూమ్, గో టు ద బాత్రూమ్. ఇంటికి పోయిన తర్వాత ఫస్ట్ 10 daysలో యూఆర్ వాకింగ్ 5 minutes థ్రైస్ అ డే, డైలీ 15 minutes వాకింగ్ చేస్తుంటావు. చైర్ పైన కూర్చోవచ్చు, డైనింగ్ టేబుల్ పోవచ్చు. ఫిజియోథెరపీ ఇక్కడ నుంచి మేము పంపిస్తాం అండ్ దే డూ ద ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఫర్ ఓన్లీ 20 days. ఇట్ ఈస్ నాట్ లైక్ కన్వెన్షనల్ వే యూ నీడ్ అ లాట్ మోర్ ఫిజియోథెరపీ ఆల్సో. మోస్ట్ పేషెంట్స్ కెన్ లెర్న్ ద ఎక్సర్సైజెస్ దెమ్సెల్వ్స్ అండ్ డూ ఇట్ ఆల్సో. బట్ మనకి ఇండియన్ సినారియోలో వీ హ్యావ్ ద ఎబిలిటీ టు సెండ్ ఫిజియోథెరపిస్ట్ ఈజీలీ, సో దే కమ్ అండ్ హెల్ప్ యూ అండ్ లెర్న్ ఎక్సర్సైజెస్ ఇన్ ద హౌస్ ఆల్సో. ఆఫ్టర్ 20 days, 1 month తర్వాత ఎక్సర్సైజ్ మనం సొంతంగా చేసుకుంటాం అండ్ వీఆర్ డూయింగ్ అ వాకింగ్ ఫర్ ఈజీలీ ½ an hour a day ఇన్ బ్రేక్స్ ఆబ్వియస్లీ, అండ్ స్లోగా రికవర్ అయిపోతారు అంతా. ఓకే, అంటే సాధారణంగా ఇలాంటి సర్జరీలు అయితే చాలా మంది బెడ్ మీదే ఉంటారు, అట్లా ఉంటేనే తొందరగా రికవర్ అవుతుంది అనుకుంటారు. No, definitely not. More of bed, more of complications, more of stiffness. Even hospital stay has come down. So let us say in 2005 when we started doing surgeries, patients hospital 1 week to 10 days ఉండేది సర్జరీ తర్వాత. ఓకే, Then it came down to 5 days. Now patients are being discharged within 48 to 72 hours. ఓకే. So 2 days to 3 days. So supposing Wednesday afternoon operate aina, morning operate aina, by Friday they are back home. And they're walking. They can have a bath. We advise them not to sit on the bed. Pain issues ఉంటాయి కానీ అవన్నీ పెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ చేస్తూ వీ కెన్ ట్రై టు హెల్ప్ దెమ్ అండ్ రికవర్ ఫాస్టర్. సో కంబైన్డ్ విత్ రోబోటిక్ సర్జరీ అండ్ న్యూవర్ పెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్తో పాటు మనం పెయిన్స్ మేనేజ్మెంట్ అవన్నీ చూస్తే పేషెంట్స్ ఆర్ హ్యావింగ్ అ మచ్ మోర్ కంఫర్టబుల్ రికవరీ కంపేర్డ్ ముందు కన్నా. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక బ్లడ్ లాస్ కూడా చాలా తక్కువ ఉంటుంది రోబోటిక్. చాలా అని కాదు, తక్కువ ఉంటుంది, తక్కువ కంపేర్ టు దట్. 100%. సో పెయిన్ కూడా సేమ్ అలానే ఉంటుందా? పెయిన్ వీ కెనాట్ సే టోటలీ, బట్ డెఫినెట్లీ అట్లీస్ట్ 10% పెయిన్ తక్కువ ఉంటుంది. బట్ వీఆర్ నాట్ లుకింగ్ అట్ ఓన్లీ పెయిన్. మనకు ఓవరాల్ ఫంక్షనింగ్ ఇన్ ద ఇయర్స్ టు కమ్, in 1 year, 6 months, 2 years లో ఫంక్షనింగ్ ఆఫ్ robotic surgery యాజ్ కంపేర్ టు నార్మల్ సర్జరీ ఈజ్ లైక్లీ టు బి మచ్ బెటర్. బికాజ్ మనం వేసే ఇంప్లాంట్ అదే, బట్ వేసే పద్ధతి వేరే. Now, if you are using one protocol in normal surgery, in robotics we have lot of options to do. So, mana mokal etlundi, mana ligaments etlunnai, dani batti we do a tailor-made surgery for that patient. Okay. Now, every patient is not same. Some people have fat thighs, some will have thin thighs, some people have tight ear, loose ear. So, everywhere. So, in a robotic surgery, body suitable batti we can adjust the robotic information. Okay. So in a robotic surgery we get information that we have to adjust. Okay. Information adjust చేసిన తర్వాత we use the robot to do the cuts in that protocol. ఎట్లా చేయాలో దాని ప్రకారంగా చూస్తాము. సో అది చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అంతా రోబోటిక్ ప్రకారంగా మనకి ఈజీగా తెలుస్తుంది అండ్ పేషెంట్స్కి అది బెటర్గా సూట్ అవుతుంది. ఓకే, అండ్ అలాగే ఈ పార్షియల్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అని కూడా చెప్తుండే, ఏంటి అసలు ఇది? సాధారణంగా మనం నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు వాట్ మీ నార్మలీ టాక్ ఇస్ టోటల్ నీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడతాము. నా పార్షియల్ రీప్లేస్మెంట్ లాస్ట్ 10-15 years నుంచి ఉంది. అంటే మనకు మోకాలు అరుగుదల స్టార్ట్ అయినప్పుడు ఒక పార్ట్ అరుగుతుంది. సో కొంతమందికి ఒక పార్టే రిస్ట్రిక్ట్ అయ్యి ఇంకో పార్ట్ అరగనప్పుడు మనం టోటల్ రీప్లేస్మెంట్ చేసే బదులు పార్షియల్ చేయవచ్చు.
Now compared to the normal replacement కన్నా robotic partial replacement is even more advantageous and successful also. సో నార్మల్ రీప్లేస్మెంట్ చేసేది వీ ఫాలో సర్టన్ ప్రోటోకాల్స్, బట్ పార్షియల్ రీప్లేస్మెంట్ చేయాలంటే ద ప్రోటోకాల్స్ ఆర్ డిఫరెంట్, మనం వాడే మెథడ్స్ అంతా. అది రోబో ద్వారా చేయాలంటే దాంతో డెఫినెట్గా అడ్వాంటేజెస్ ఉంటాయి కంపేర్ టు నార్మల్ పార్షియల్ నీ రీప్లేస్మెంట్. నా పేషెంట్స్ రోబోటిక్తో చేసినప్పుడు పార్షియల్ చేయవచ్చు, ఫుల్ టోటల్ నీ చేయొచ్చు. పార్షియల్ రీప్లేస్మెంట్ చేసేది ఓన్లీ అరౌండ్ 10% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్. సో మనం 100 మంది పేషెంట్స్ చూస్తే పార్షియల్ రీప్లేస్మెంట్ ఫిట్ అయ్యే వాళ్ళు 5 to 10% ఉంటారు. సో వాళ్ళకి పార్షియల్ చేయవచ్చు. సో పార్షియల్ చేసినప్పుడు అడ్వాంటేజెస్ ఏమంటే వాళ్ళ లిగమెంట్స్ అంతా ఏం ముట్టుకోము, రికవరీ డెఫినెట్గా ఫాస్టర్ ఉంటుంది, వాళ్ళు పెయిన్ ఆల్సో తక్కువ ఉంటుంది, అండ్ దే డు నాట్ గెట్ ద ఫీలింగ్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ ఫీలింగ్ ఉండదు. ఆఫ్టర్ 6 to 8 weeks వాళ్ళు అంటారు మాకు సర్జరీ అయిందా లేదా, నార్మల్ నీ మాదిరి భావిస్తున్నామని. బట్ అన్ఫార్చునేట్లీ అందరికీ పార్షియల్ రీప్లేస్మెంట్ చేయలేము, దానికి క్రైటీరియా ఉంటాయి, అవి ఫిట్ అయితేనే మనం దాని గురించి చేసుకోవచ్చు. సో డాక్టర్ ఫైనలీ ఈ స్టార్ హాస్పిటల్స్లో వచ్చేసి ఎలా ఉంటుంది, సో ఎలాంటి టెక్నాలజీ ఎలాంటి ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంటుంది కమింగ్ టు ఈ మెయిన్లీ నీ రీప్లేస్మెంట్ సంబంధించి? సో ఇప్పుడు లాస్ట్ స్టార్ హాస్పిటల్స్లో వీ స్టార్టెడ్ దిస్ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అరౌండ్ 14 years అవుతున్నదండి. సో దాంట్లో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ అదర్ వేరియస్ థింగ్స్ కాల్డ్ ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ విత్ ద సర్జరీ ఈస్ డన్ విత్ ఫాస్టర్ మెథడాలజీ. పెయిన్ మేనేజ్మెంట్ కోసం వీ హ్యావ్ అడ్వాన్స్ పెయిన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, వేర్ పెయిన్ కంట్రోల్ చేసే చాలా ఇంపార్టెంట్, సో పేషెంట్ కెన్ గెట్ బ్యాక్ హోమ్. సో విత్ దిస్ ర్యాపిడ్ రికవరీ ప్రోటోకాల్ అంటే తొందరగా రికవర్ అయ్యే సొల్యూషన్స్ విత్ రోబోటిక్స్తో కంబైన్ చేస్తే పేషెంట్స్ హాస్పిటల్ నుంచి విదిన్ 48 to 72 hours డిశ్చార్జ్ అయిపోతారు అండ్ కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ విదిన్ 3 to 4 weeks. డెఫినెట్గా కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది ఆఫ్టర్ ఫస్ట్ 4 weeks తర్వాత, బట్ కెన్ గో బ్యాక్ వాకింగ్, తిరిగేది బయట తిరిగేది చేసుకోవచ్చు. కార్ డ్రైవింగ్ 4 to 6 weeks తర్వాత చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఈ లీవింగ్ ద కంట్రీ, అవుట్ ఆఫ్ ద కంట్రీ వీ రికమెండ్ ఓన్లీ 2 months తర్వాత. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ ఫర్ జాయినింగ్ విత్ అస్. చాలా డౌట్స్ని క్లియర్ చేశారు రోబోటిక్ నీ సర్జరీకి సంబంధించి. థ్యాంక్ యూ. చూసారుగా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.